UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనము అక్టోబర్ మాసం యొక్క మాస ఫలితాలలో సింహరాశికి చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి ఈ నెలలో బంధుమిత్ర దర్శనము, కొత్త బంధువుల చేత పరిచయం కావడము, పాత బంధువులు రావడము, వారి వల్ల కొత్త బంధువులతో పరిచయం కావడము, ధనప్రాప్తి రావడము అనేటువంటిది జరుగుతుంది. సంతానం వల్ల సుఖ సంతోషాలతో ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా శుభం జరగడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ నెలలో మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. సింహరాశి వారికి కొంత ధన నష్టం కావచ్చు, ధాన్య నష్టం కావచ్చు జరగడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రుల చేత లేదా సహోదరుల చేత పోట్లాటలు జరిగేటువంటి ఒక కలహాలు జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. భయంగా కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనారోగ్యము, దుఃఖము, ఎప్పుడు ఏదో దుఃఖం అంటే ఏడ్చుకుంటూ కూర్చోవడం అనేటువంటి కాదు, మానసికమైనటువంటి ఒక ప్రశాంతత లేకపోవడమే దుఃఖము. ఎప్పుడు ఏదో బాధ, వాడు ఆ విధంగానే వీడు ఈ విధంగా అనేటువంటి ఒక విషయము జరగడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. భార్య బిడ్డల చేత కావచ్చు, సహోదరుల చేత కావచ్చు, తండ్రి కొడుకుల మధ్యనే కావచ్చు, ఇతరత్రా కావచ్చు, కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల ధన నష్టం కూడా కలిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సింహరాశి వారికి మూడవ వారంలో కార్యజయము, అంటే తలిచినటువంటి యొక్క కార్యక్రమము జయప్రదంగా ఏర్పడము, సుఖంగా సంతోషంగా బంధుమిత్రులచే సుఖంగా సంతోషంగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధనలాభము అంటే ఎక్కడి నుంచో వచ్చి డబ్బు ఊడిపడడం కాదు, నిధులు దొరకడం కాదు. మనం ఇంతకుముందు ఎవరికైనా డబ్బు ఇచ్చి మర్చిపోయినట్టయితే తిరిగి ఆ డబ్బు రావడము, లేదా మనకు వచ్చేటువంటి ఒక డబ్బు రావడము, ఇటు మన చేసేటువంటి ఒక కార్యక్రమంలో లాభాలు పెరగడము, ఇదంతా కూడా ధనలాభం కిందే లెక్క. కాబట్టి ధనలాభం కావచ్చు, నూతన వస్తు ప్రాప్తి, ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవడము, లేకుంటే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వడము, మన బంధువులలో కానీ మిత్రులలో కానీ ఒక మంచి సహృదయంతో వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల నూతన వస్తువులకు ప్రాప్తి కూడా మనకు కనబడుతూ ఉంది. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే ధనలాభము, కార్యసిద్ధి, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ కార్యక్రమం సుఖంగా జరగడము, ఇంటిలో కానీ బయట కానీ, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ బయట సభ్యులతో కానీ ప్రేమగా సంతోషంగా ఉండడము, ధనలాభం కలగడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది సింహరాశి వారికి. ఇక నాలుగవ వారంలోకి మనం బయలుదేరినట్టయితే అనారోగ్యము, ఆరోగ్యం చక్కగా ఉండకపోవడము, ఆపదలు రావడము, కార్య నష్టము, అనుకోని ఆపదలు, ఏదో ఏ పని చేయలేదు, ఏ తప్పు చేయలేదు కానీ ఆపదలు వచ్చి మీద పడడము, కార్య విఘ్నము, ఏ కార్యక్రమం చేద్దామని ముందు కడిగేసినా ఆ కార్యక్రమంలో జయం కలగకపోవడము, జంతువుల వలన భయం కలగడము ఉంటుంది. తరచూ ప్రయాణంలో చేయడము, దానివల్ల ధన వ్యయము, మనస్తాపము, అనారోగ్యము ఇలాంటివి కలగడానికి ఆస్కారం ఉంది సింహరాశి వారికి. కాబట్టి వీరంతా కూడా సింహరాశి వారు ఈ నెలలో తగు జాగ్రత్తగా ఉండండి. దుర్గా స్తోత్రం పారాయణం చెయ్యండి. ఎందుకంటే మనకు ఆశ్వజ మాసంలో వచ్చేటువంటి యొక్క దేవి నవరాత్రులు, మీకు వీలైనట్టయితే
ఆ 9 రోజులు మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక నవరాత్రి చేసేటువంటి ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి. సింహరాశి వారు ఆ అమ్మను నిరంతరం కొలుస్తూ ఉండండి. ఆ దుర్గాదేవిని ప్రార్థన చేస్తూ ఉండండి. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయై నమః అనేటువంటి ఒక నామాన్ని లలితా సహస్రనామాలలో ఈ నామం ఉంటుంది. మంచిగా హాయిగా ఈ నవరాత్రులలో పాల్గొని ఈ 9 రోజులు ఆ అమ్మను సేవిస్తూ ఓం శ్రీ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయై నమః అనేటువంటి ఒక్క నామాన్ని చదువుతూ జపం చేస్తూ ఆ అమ్మవారి దగ్గర ఈ 9 రోజులు హాయిగా పాల్గొనండి. అక్కడ చేసేటువంటి ఒక వ్యక్తులకు సహాయ సహకారాలుగా ఉండి చేసినట్టయితే మీకు ఈ కష్టాల నుంచి సింహరాశి వారు దూరం పోయి వెళ్ళేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది. ప్రతి క్షణము ఈ నెలలో ప్రతి క్షణము కూడా ఓం దుర్గానామాన్ని జపం చేస్తూ ఉండండి. దుర్గా స్తోత్రాలు మనకు ఎన్నో ఇచ్చారు పెద్దలు. ఆ దుర్గా స్తోత్రాల్లో ఏదైనా ఒక స్తోత్రం చదవండి. అప్పుడు మీకు అమ్మ యొక్క అనుగ్రహం చేత ఇలాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. తగు జాగ్రత్తగా ఉండండి. మేమేం లేదు, సింహం అంటే మృగరాజు. నేనేం లేనిటువంటి ఒక అహంకారం చాలా ఉంటుంది. కానీ ఆ సింహము చిట్టెలక చేత కూడా అపజయం కలగొచ్చు. అందుగురించి అలా ఈ సింహరాశి వారికి కొద్దిగా అహంకారము గర్వం ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి కానీ సింహ లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకి కానీ వీళ్ళలో కొంచెం అహంకారము గర్వము నన్ను ఎవరేం చేస్తారులే అనేటువంటి ఒక భావనలో ఉంటారు. అలా ఉండకుండా భగవంతుని యొక్క సేవ చేస్తూ ముందు రాబోయే భవిష్యత్తుకు ఆలోచించుకుంటూ ఉండండి. భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి. అంతేకాని అహంకారంతో గర్వంతో కార్యక్రమాలు చెడగొట్టుకోకండి. ఇది ఎందుకంటే సింహరాశి వారికి కొంత ఇది ఉంటుంది. అలా ఉండకుండా ఉండండి. ఎందుకంటే చిట్టెలుక కూడా సింహాన్ని ఓడించవచ్చు ఒక్కొక్కసారి. ఇది మా ఆలోచనలో పెట్టుకొని తగు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా ఈ మా ఆశ్వీజ మాసం నెల రోజులు అంటే అక్టోబర్ మాసం నెల రోజులు కూడా ఆ యొక్క అమ్మవారిని ప్రార్థన చేస్తూ కాలం గడపండి. మీరు చక్కగా హాయిగా ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలు దూరమైపోయి సుఖంగా క్షేమంగా ఉంటారు. ఇది శుభం.